హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో పెసరట్టు ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఒక బౌల్లోకి పెసరపప్పు తీసుకుని అందులో వాటర్ యాడ్ చేసుకుని కాసేపు నానబెట్టుకుందాం. మన దగ్గర పెసర్లు అవైలబుల్లో లేకపోతే పెసరపప్పుతో కూడా చేసుకోవచ్చండి, చాలా టేస్టీగా వస్తాయి. ఈ పెసరపప్పు నానేలోగా మనం ఉప్మా ప్రిపేర్ చేసుకుందాం. ప్యాన్ హీట్ చేసుకుని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని ఇందులో కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు, కొంచెం ఆవాలు, 2 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం జీడిపప్పు కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకుందాం. ఈ పోపు కలర్ చేంజ్ అయ్యాక ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. వాటర్ బాయిల్ అయ్యాక తెల్ల రవ్వ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం. ఈ రవ్వ యాడ్ చేస్తున్నప్పుడు బాగా కలుపుతూనే ఉండాలండి, లేకపోతే ఉండకట్టేస్తుంది. ఇప్పుడు ఇందులో కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేద్దాం మొత్తం అంతా. అంతే, ఉప్మా అయితే రెడీ అండి. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ఈ నానబెట్టిన పెసరపప్పుని ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం, 2 పచ్చిమిర్చి, అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుని దీన్ని మొత్తం బాగా గ్రైండ్ చేసుకుందాం. పిండి గ్రైండ్ చేసేటప్పుడు ఇలా దోశ కన్సిస్టెన్సీలోకి వస్తే చాలండి. ఇప్పుడు ప్యాన్ హీట్ చేసుకుని దాని మీద కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని మనం పెసరట్లు వేసేసుకుందాం. ఇప్పుడు దీని మీద కొంచెం ఉప్మా యాడ్ చేసుకుని మొత్తం అట్టంతా బాగా స్ప్రెడ్ చేద్దాం. ఇలా ఉప్మానంతా బాగా స్ప్రెడ్ చేశాక కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకుందాం. ఇది ఎడ్జెస్లో కొంచెం గోల్డెన్ కలర్ వచ్చాక టర్న్ చేసుకుందాం. అంతేనండి, ఎంతో సింపుల్ అండ్ ఈజీగా పెసరట్టు ఉప్మా అయితే రెడీ. ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకుని అల్లం చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.